నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ టమాటో చట్నీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఏ పచ్చడికైనా చట్నీకైనా జీలకర్ర ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిని బాగా వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటోని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా వేగుతున్న పోపులో టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేద్దాం. పులుపు ఎక్కువగా తినాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. ఇది వేగింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. రోట్లో వేసుకొని చట్నీ చేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీన్ని చట్నీలా చేసుకుందాం. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలిసేలాగా నూరుకుందాం. టమాటో చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపులు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. పోపులు వేగాయి. స్టవ్ కట్టేసుకొని ముందుగా నూరుకొని సిద్ధం చేసుకున్న టమాటో చట్నీని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. టమాటో చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.